నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఉండి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే రామరాజు మరొకసారి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం రామరాజు ఉన్నారు. సరిపటికి మీరు చాలా గ్రామాలు తిరిగారు. ఎలా ఉంది గ్రాఫ్ అనేది? ప్రజలు ఏమంటున్నారు? ప్రజలందరూ కూడా మౌలిక వసతులు ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసేదనేది చెప్తా ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో సంబంధించి త్రాగునీటి సమస్య, చుట్టూ నీరుంది. మన గోదావరి జిల్లాలంటే నీరు ప్రవాహం ఎక్కువ, సముద్రానికి పోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. ఇప్పుడు కూడా సంవత్సరానికి 10 నెలల పాటు కూడా సముద్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. అయినప్పటికీ కూడా త్రాగునీరు సిస్టమ్ సరిగ్గా లేకపోవడం ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదాహరణకి మా ఉండి నియోజకవర్గానికి 102 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈ రోజు వరకు వీళ్ళు 20 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవడం ద్వారా ప్రజలందరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, శానిటేషన్ కానీ, పంచాయతీలు నిధులు లేకపోవడం కానీ, పంచాయతీ సర్పంచులు అయిన చోట కూడా ఎక్కడ నిధులు ఇవ్వకపోవడం కానీ, అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను ఉండటం ద్వారా నాకు ఎక్కడ నిధులు ఇవ్వకపోవడం కానీ, పోనీ వారు ఉన్నటువంటి ఇన్ఛార్జిల ద్వారా నిధులు కేటాయిస్తారంటే వారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధుల మీద పెత్తనం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు సచివాలయం వ్యవస్థలు కానీ, రైతు భరోసాలు కానీ కట్టడం జరిగింది. ఈరోజు ఉదాహరణకి రైతు భరోసా తీసుకుంటాం. రైతు భరోసాలో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఆ సర్వీసెస్లో ఎన్ని ఇస్తున్నారనేది చూస్తే ఈరోజు ఎక్కడ కూడా జరిగేటువంటి పరిస్థితి కనపడతా. దాని ద్వారా ప్రజలందరూ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు, మేము మేనిఫెస్టోకి 100కి 100% చేయడం జరిగిందని చెబుతున్నారు. మద్యపాన నిషేధం అన్నారు, చేశారా? అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు, చేశారా? పెన్షన్ 3000 అన్నారు, రాగానే చేశారా? ఇట్లా అన్నింటిలోని వైఫల్యాలు పెంచడం, కరెంటు బిల్లులు రేట్లు పెరిగిపోవడం ద్వారా సంక్షేమ పథకాలు చాలామందికి అందరూ పరిస్థితి కనపడతా ఉంది. ఉండి నియోజకవర్గం అంటే ప్రధానంగా ఆక్వాకు సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీది ఉండి నియోజకవర్గంలో ఉంటూ ఉంటారు. ఏ విధంగా ఉంది ఆక్వాకు సంబంధించిన రంగం? ఆక్వా రంగం కుదేలైపోయింది. దానికి ముఖ్య కారణం ఫీడ్ ధరలు పెరిగిపోవటం, ఏదైతే రా మెటీరియల్ సమతుల్యత లేకపోవడం కానీ, ట్యాక్స్లు వేసే విధానంలో మార్పులు తీసుకురాకపోతే ఈ యొక్క ఆక్వా రంగం ఇంకా కుదేలైపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఆ రోజు ఫీడ్ యాక్ట్, షీడ్ యాక్ట్ తీసుకొచ్చారు. దానికి మేము కూడా ప్రపోజల్ చేసాం. వాళ్ళ మెజారిటీ ఒపీనియన్ ఉంది. అయినప్పటికీ కూడా మేము మాట్లాడినప్పుడు యాక్ట్ మంచిదే కానీ గ్రౌండ్ లెవెల్లో జరగదు అని చెప్పా. ఒకసారి చూడండి మీరు కూడా. నేనైతే అసెంబ్లీలో మాట్లాడానో యాక్ట్ మంచిదే, యాక్ట్ గ్రౌండ్ లెవెల్ అమలు జరగడం కష్టం అనేది చెప్పా. ఆ రోజు డిఓఆర్బి రేటు 1,10,000 రూపాయలు ఉంది. ఈరోజు 2 లక్షల రూపాయల దాకా వెళ్ళింది. 1,70,000, 2 లక్షల రూపాయలు ఉంది డిఓబి రేటు. అంటే రైతుకి ఎంత నష్టపోతున్నాడు? మరి ఫీడ్ యాక్ట్, షీడ్ యాక్ట్ ఉన్నప్పుడు కంట్రోల్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రొయ్యల మీద ధరలు పెరిగినాయి, ఇంపోర్ట్ డ్యూటీల వల్ల, లేకపోతే ఫిష్ మీల్ మీద, లేకపోతే ఇప్పుడు ఎన్నో రకాల ఒడిదుడుకులు. ఓ పక్క కరెంట్ విద్యుత్ రాయితీ ఇస్తానని చెప్పి ₹1.50 ఈరోజు చూస్తే విద్యుత్ రాయితీలకి 10 ఎకరాలని, 5 ఎకరాలని, అక్వా జోను, నాన్ అక్వా జోను అని పరిమితులు పెట్టి చాలా వరకు 30-40% మంది రైతులకు అందుబాటులో లేకుండా విద్యుత్ జరుగుతూ ఉంది. ఒక పక్క ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెరిగినాయి. 4 రెట్లు పెరుగుతుందా? మనం కూడా చూస్తున్నాం. మనం కారు కొంటాం, 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎవ్రీ 5 ఇయర్స్కి 1 రెట్టు కూడా పెరగదు కారు రేటు. ట్రాన్స్ఫార్మర్లు 4 రెట్లు ఎందుకు పెరుగుతాయి? ఐరన్ రేటు ఎంత పెరిగింది? 20% కూడా పెరగల. ఈరోజు కొల్యూట్ అయిపోయి కొన్ని కంపెనీస్ తోటి వాళ్ళు టైఅప్ పెట్టుకుని సుమారుగా 4 రెట్లు ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెరిగినాయి. పై ఎఫ్ఎస్ఏ ఛార్జెస్ లాస్ వచ్చిందని, ఫ్యూయల్ ఛార్జెస్ కానీ, ఎఫ్ఎస్ఏ కానీ, డ్రాప్ ఛార్జెస్ కానీ, సెక్యూరిటీ పాయింట్స్ అని విపరీతంగా రైతుల మీద భారం చేస్తూ ఉంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో మనకు రావాల్సినటువంటి రైతులకి మద్దతుగా ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ కూడా తగ్గించినప్పుడు వీళ్ళు రిక్వెస్ట్ కూడా పెట్టాల. మా రాష్ట్రానికి ఆక్వా అనేది సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది, 970 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ 970 కిలోమీటర్లు ఎక్కడ కూడా ఇక్కడ నష్టపోతున్నటువంటి రైతాంగానికి ఎక్కడ ఉపయోగపడే విధంగా ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. పవర్ కట్ల ద్వారా డీజిల్ రేటు పెరిగిపోయింది. డీజిల్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 66 రూపాయల నుంచి 70 రూపాయల లోపు డీజిల్ పెట్రోల్. ఇవాళ వీళ్ళు ఉన్నప్పుడు 110 నుంచి 120 వరకు వెళ్ళింది. 110 రూపాయల లోపు ఉంది ఇప్పుడు. అంటే 100-110 మైన పెట్రోల్ డీజిల్ నడుస్తూ ఉంటే ఏ ఒక వస్తువైనా ఒక 5 సంవత్సరాల్లో ఒక రెట్టు ఎప్పుడన్నా పెరిగిందో మనం చూసాం?
గత 10-15 సంవత్సరాలు తీసుకోండి, 40 సంవత్సరాలు తీసుకోండి, 50 సంవత్సరాలు తీసుకోండి. ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితి. మద్యం కూడా అంతే. మద్యపాన నిషేధం అని చెప్పి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి వందలు అన్నీ కూడా ఈరోజు అక్కడ కొన్న 10-15 రూపాయలు పెట్టి బాటిల్ కొంటే భీమవరం రావడానికి 2 అవర్స్ పడుతుంది. భీమవరం నుంచి రూరల్ విలేజ్ వెళ్ళడానికి ఇంకో 1 అవర్. 3 అవర్స్లో 15 రూపాయలు పెట్టుకున్న వస్తువు 170 రూపాయలు 150 రూపాయలు అమ్ముతున్నారు. అంటే 10 రెట్లు ప్రభుత్వమే ఆదాయ వనరులను ఎన్నుకుని పేదవాడిని నడ్డి విరిచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు. ప్రధానంగా పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని అందరూ ఊహించారు. ఆయన పోటీ చేస్తారనుకున్నారు. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవరంకి ఆ సీట్ అనేది దక్కింది. ఎలా ఉండబోతుంది? శ్రీనివాస అభ్యర్థిత్వంపై మీరు ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం? అంటే మేమందరం కూడా రఘు గారు ఎంపీ అభ్యర్థి అని అందరూ అనుకున్నాం. ప్రజలు కూడా కోరుకోవడం జరిగింది. అయితే ఈ పొత్తుల్లో భాగంగా అది బీజేపీకి వెళ్ళటం, తదుపరి బీజేపీలో జరిగినటువంటి సంఘటనల ద్వారా రఘు గారికి ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరమే. కానీ అదన్నీ కూడా అధిష్టానం చూస్తూ ఉంటుంది. అధిష్టానం కూడా పరిగణనలో ఉంది. వారందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి పార్టీకి అందరూ కట్టుబడి ఉండాలి. కానీ రఘురామకృష్ణరాజు గారు కావాలనే విధానంలో అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ కోసం అన్ని ఆ పార్టీలు లేకుండా ఆయన ప్రజల సమస్యపై ఎక్కువసేపు పోరాడటం జరిగింది. అలాని వర్మ గారు మాకు విరోధులు కాదు. వర్మ గారు కూడా మా స్నేహితులే. కానీ రఘురామకృష్ణరాజు గారు అనేది అందరూ కూడా ఎక్కువ మంది ప్రజలు కోరుకోవడం జరిగింది. ప్రధానంగా ఉండి నియోజకవర్గం చూసుకుంటే దాదాపు ఉమ్మడి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా రామరాజు ప్రతి గడపకు వెళ్తున్నారు. గడపకు వెళ్ళే సమయంలో ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలైన సమస్యలు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉండి నియోజకవర్గంలో ఆక్వాకల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వాకల్చర్ పూర్తిగా కుదేలైంది. అన్ని రేట్లు కూడా పూర్తిగా పెరిగాయి అంటారు. ముఖ్యంగా చూసుకుంటే పార్లమెంట్ అభ్యర్థిత్వం రఘురామకృష్ణరాజుకి తనకు ఇవ్వకపోవడంపై కాస్త అసంతృప్తితో ప్రజలంతా ఉన్నారు. కానీ శ్రీనివాసవర్మకి టికెట్ ఇవ్వడం పట్ల కూటమి అభ్యర్థిగా శ్రీనివాసవర్మకి ఇచ్చారు కాబట్టి ఆయనకు కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. మరొకసారి రఘురామకృష్ణరాజుకి అభ్యర్థిత్వంపై అధినాయకులు కూడా ఆలోచించాలని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.